హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. ఇక బాగి స్కూల్కి రావడంతో కంగారు పడుతూ రామ్మూర్తి ఎందుకు వచ్చావమ్మా అని అడగగానే ఇలా అంటుంటుంది బాగి. ఒకరు తప్పు చేశారు, ఆ తప్పుని సరిదిద్దడానికి వచ్చాను అనగానే కోపంగా చూస్తూ ఉంటుంది అంజు. ఇక ఓహో, ప్రిన్సిపాల్ని కలవడానికి వచ్చావా అమ్మా అని రామ్మూర్తి గారు అనగానే బాగి మిగతా ముగ్గురు పిల్లలు నవ్వేస్తారు. ఇక బాగి పిల్లలతో ఇలా అంటుంటుంది, పిల్లలు మీరు క్లాస్కి వెళ్ళండి, ప్రిన్సిపాల్తో మాట్లాడాక నేను అంజుని క్లాస్ దగ్గర దిగబెడతాను అనగానే పిల్లలు ఆల్ ద బెస్ట్ పొట్టి అని అంటూ వెళ్ళిపోతారు. రామ్మూర్తిని ప్రిన్సిపాల్ గారి దగ్గరికి రమ్మని బాగి అడుగుతుండగా వద్దమ్మా నేనెందుకు అని రామ్మూర్తి అంటున్నా కూడా అంజు బలవంతంగా రామ్మూర్తిని ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక బాగితో రామ్మూర్తి కలిసి రావడం చూసిన ప్రిన్సిపల్ భయపడుతూ ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది. భయంగా బాగిని చూస్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, అమ్మో రామ్మూర్తి గారేంటి నాకు ఒకలాగా చెప్పి ఈ మిస్ అమ్మని ఇక్కడికి తీసుకొచ్చాడు. అమ్మో ఈ మిస్ అమ్మ అసలే చాలా షార్ప్. నేను ఆయన్ని అన్ని మాటలు అన్నాను అని తెలిసిందనుకో నన్ను చంపేస్తుంది. అమరేంద్ర దగ్గరికి ఈ విషయం వెళ్తే నన్ను జాబ్లో నుండి పీకేసి మరీ జైల్లో పెడతాడు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. రామ్మూర్తి కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. తను జాబ్లో జాయిన్ అయిన విషయం బాగీకి ప్రిన్సిపల్ ఎక్కడ చెప్పేస్తుందో అని. బాగి మాత్రం కోపంగా ప్రిన్సిపల్ని చూస్తూ ఉంటుంది. అలా 5 నిమిషాల దాకా ఎవరు మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు. అప్పుడు బాగీయే, ఏంటి ప్రిన్సిపల్ గారు మీతో మాట్లాడాలని ఇక్కడి దాకా వస్తే మీరంతా సైలెంట్గా ఉంటారేంటి, ఏంటని అడగరా? మీరేమైనా బిజీగా ఉన్నారా? బిజీగా ఉంటే చెప్పండి, మీతో కాస్త మాట్లాడాలి అని అంటూ ఉంటుంది బాగి. అదే ఛాన్స్ అని అనుకుంటూ, అవును నేను చాలా బిజీగా ఉన్నాను, మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే రిసెప్షన్లో మాట్లాడి వెళ్ళిపోండి అని అంటుండగా ఎందుకంత టెన్షన్ పడుతున్నారు మీరు, నేను మీతోనే మాట్లాడాలి అని బాగి అంటూ ఉంటుంది. టైం లేదు అని బెదిరిస్తూ ఉంటుంది బాగి. నేను బిజీగా ఉన్నానని చెప్పాను కదా అని ప్రిన్సిపల్ అంటూ ఉండగా ఇక మీరెందుకంతలా టెన్షన్ పడుతున్నారు, మీకెందుకు చెమటలు వస్తున్నాయి అని బాగి అడుగుతుండగా ఇక ప్రిన్సిపల్ ఇలా అనేస్తుంది, నా స్కూల్లో నా క్యాబిన్లో నాకు టెన్షన్ ఏంటి, నాకేం టెన్షన్ లేదు అని అంటుండగా కూర్చొని మరి మాట్లాడుకుందాం అని అనేస్తుంది బాగి. కూర్చుంటాను, అయినా నేను రామ్మూర్తి గారిని ఏమీ అనలేదు, ఆయన మీకు అన్ని అబద్ధాలే చెప్పారు, నేను అసలు ఏం చేయమనలేదు అని ప్రిన్సిపల్ ఏదేదో మాట్లాడుతూ ఉండగా మా నాన్న ఎందుకు అబద్ధాలు చెప్తాడు, మా నాన్నకి నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి, అయినా నేను మాట్లాడేదేంటో మీకు తెలుసా అని బాగి నిలదీస్తూ ఉంటుంది. అందరూ కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. అప్పుడు మళ్ళీ ప్రిన్సిపలే మాట్లాడుతూ, అవును నాకు తెలుసు, నేను చాలా బిజీగా ఉన్నాను, మీరు వెళ్ళిపోండి అని అంటుండగా అదేంటి తల తిక్కగా మాట్లాడుతున్నారు మీరు, నేను అసలు ఎందుకు వచ్చాను అని అంటే బాగి ఆ మాటని పూర్తి కాకముందే ప్రిన్సిపల్ మళ్ళీ ఇలా అంటుంటుంది, నేను కావాలని రామ్మూర్తి గారిని అని నిజం చెప్పబోతుండగా రామ్మూర్తి గారే మధ్యలో కలగజేసుకొని ఇలా అంటుంటారు, నా కూతురు అంజు నిన్న స్కూల్కి రాలేదని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వచ్చింది మేడం అని రామ్మూర్తి గారు చెప్పడంతో కాస్త కూల్ అవుతుంది ప్రిన్సిపల్. అవునా, ఆ విషయంగా వచ్చారా అని అడుగుతుండగా ఇంకే విషయం అనుకున్నారు మీరు, అయినా మా నాన్న నాకు అబద్ధం చెప్పారని మీరెందుకన్నారు అని బాగి నిలదీస్తుండగా ఏం లేదు ఊరికనే అన్నాను, చెప్పండి విషయం ఏంటో. అంజు నిన్న స్కూల్కి ఎందుకు రాలేదు అని అనగానే ఇక బాగి తన యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. నిన్న అంజు స్కూల్కి వచ్చేటప్పుడు రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు అంజలి పాప తెగించి తన ధైర్యాన్ని కట్టిపెట్టి రక్తాన్ని చూస్తానన్న టెన్షన్ కూడా వీడి అంబులెన్స్కి ఫోన్ కొట్టి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసే వరకు కూడా స్కూల్కి రాలేదు. ఆ హడావుడిలో మీకు ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోయాము అని అంజు చెప్పిన డైలాగ్ని కాపీ కొట్టి డిట్టుగా బాగి చెప్పగానే అంతలా ప్రిపేర్ అయ్యే బదులు ఏదో స్టమక్ పెయిన్ అని చెప్పేస్తే సరిపోతుంది కదా అని ప్రిన్సిపల్ గాలి తీసేస్తుంది. దాంతో బాగి కోపంగా అంజుని చూస్తూ ఉంటుంది. ప్లీజ్ అన్నట్టు అంజు బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇంకొకసారి ఇలా యాబ్సెంట్ అవ్వకుండా చూసుకో అంజు అని ప్రిన్సిపల్ అంటుండగా అంతేనా ఇంకేమనరా అని అంజు అమాయకంగా అడుగుతుండడంతో నీకేమైనా హారతి ఇవ్వమంటావా అని ప్రిన్సిపల్ అనేస్తుంది. దాంతో
ఇప్పుడు మమ్మల్ని వెళ్ళమంటారా అని బాగి అడుగుతుంటుంది. నాకు హార్ట్ అటాక్ తెప్పించారు వెళ్ళండి అని అంటుండగా షాక్ అవుతూ ఉంటుంది బాగి. అదే తెప్పించింది అని అంటూ అంజుని చూస్తూ కవర్ చేస్తూ వాళ్ళని వెళ్ళిపోమ్మంటుంది. ఇక గటగట వాటర్ తాగుతుంది ప్రిన్సిపల్ బాగి వెళ్ళిపోగానే. ఇక అంజుని క్లాస్లో దిగబెట్టి రామ్మూర్తిని డ్రాప్ చేస్తానంటూ రమ్మంటూ ఉండగా ప్రిన్సిపల్ అన్న మాటలు గుర్తొచ్చి డాక్టర్ వాకింగ్ చేయమన్నారమ్మా నేను వెళ్తాను నువ్వు వెళ్ళు అనగానే బాగి వెళ్ళిపోతుంది. వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవుతారు రామ్మూర్తి. మరోవైపు ఆరుతో ఆడిన బాలాటని గుర్తు తెచ్చుకొని తికమక పడుతూ ఉంటాడు రాథోడ్. ఇంతలో పిల్లలతో తన గోల్స్ని చెప్పిన బాగీ మాటలను గుర్తు తెచ్చుకుంటూ లూజ్ అని అంటూ ఉంటాడు అమర్. గోల్ అంటూనే లేదంట. గోల్ లేకుండా ఎవరైనా ఉంటారా? అలా ఉండొచ్చా? అసలు ఏదో ఒక గోల్ పెట్టుకోవాలి కదా. 2-3 సార్లు గోల్ మిస్ అయితే గోలే లేదంటారా ఎవరైనా అని అమర్ అంటూ ఉండగా ఆ మాటలు విన్న రాథోడ్ మీ గోల్ ఏంటి సార్ అని అడిగేస్తాడు. నా గోల్ నీకు గోలలాగా కనబడుతుందా అని అమర్ తిట్టేగానే అయ్యో అలా కాదు సార్ ఇప్పుడు ఆ విషయాన్ని మీరెందుకు ఆలోచిస్తున్నారా నాకు అర్థం కావట్లేదు అని రాథోడ్ అనేస్తాడు. అప్పుడు అమర్ ఏం లేదు ఆ లూజ్ ఉంది కదా అని అంటుండగా ఎవరు అని అడిగేస్తాడు రాథోడ్. ఇంకెవరున్నారు నా ప్రాణానికి బాగి. తన గోల్ ఏంటో తన కోరికలేంటో తెలుసుకొని తీరుద్దామని అనుకుంటే తనకు గోలే లేదంటుంది అని అనగానే ఇక పెళ్ళైన అమ్మాయికి గోల్స్ ఏముంటాయి సార్? భర్తని ప్రేమగా చూసుకోవడం పిల్లల్ని బాధ్యతగా పెంచడం అంతే కదా అనగానే అమర్ కోపంగా చూస్తాడు. అది కాదు సార్ అని రాథోడ్ అంటుండగా ఏదేమైనా తను మా ఇంటికి నాకు నా పిల్లలకి అంతలా చేస్తుంది కాబట్టి తన కోరికలు తీర్చాలి కదా అది నా బాధ్యత కదా అని అమర్ అంటుండగా మీరు అసలు ఏ విధంగా మిస్ అమ్మ కోరికలు తీరుద్దామనుకుంటున్నారు? భార్య విధంగానా భార్య చెల్లెలులాగానా అనగానే అమర్ కోపంగా చూస్తాడు. ఓకే భార్య చెల్లెలులాగానే అని నేను అర్థం చేసుకుంటానులేండి అని అంటూ ఉంటాడు రాథోడ్. నువ్వు ఏదైనా తనకి కోరికలు ఉన్నాయేమో అడుగు నేను తీరుస్తాను అని అమర్ అంటుండగా ఆడపిల్ల సార్ మీకు నాకు తన కోరికలు ఎందుకు చెప్తుంది సార్ అని అనగానే మరెలా అని అమర్ అనేస్తాడు. తన ఫ్రెండ్ కరుణ ఉంది కదా సార్ కరుణ చేత అడిగిస్తే చెప్పిస్తుందేమో అని రాథోడ్ అనగానే తను ఫ్రీగా ఉందేమో అడుగు కలుద్దాం అని అమర్ అనేస్తాడు. ఇక మరోవైపు ఆరు మిస్ అమ్మ ఇంట్లో లేదని తెలిసి అమ్మయ్య మిస్ అమ్మ స్కూల్ నుండి వచ్చేలోపు చక్కగా ఇల్లంతా తిరగొచ్చు అని అనుకుంటూ సోఫాలో కూర్చున్న సదాశివం గారికి హాయ్ మామయ్య అని చెప్తూ టైం చూసి అయ్యో మామయ్య గారు షుగర్లెస్ కాఫీ తాగే టైం అయింది మిస్ అమ్మ కూడా లేదు ఇంట్లో ఇవ్వడానికి అని అంటుండగానే నిర్మలమ్మ గారు 2 కాఫీలని తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఇక వాళ్ళిద్దరిని ఆప్యాయంగా చూస్తూ ఉంటుంది ఆరు. ఇంతలో సదాశివం గారు కాస్తని వాటరీ నిర్మల అని అడగగానే వెళ్ళబోతూ ఉంటుంది తేవడానికి నిర్మలమ్మ గారు. కానీ అప్పుడే మను వైపు నుండి వెళ్తుండగా ఆగు నువ్వు వెళ్ళే వరకే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది కానీ అమ్మ మనోహరి కాస్త వాటర్ ఇవ్వమ్మా అని అనగానే అలాగే అంకుల్ అంటూ వాటర్ గ్లాస్లో వంపుతూ మనోహరి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. నేనేమో ఈ ఇంటికి మహారాణిని కావాలి అనుకుంటే ఈ ముసలోళ్ళేమో నాకు పనులు చెప్తూ పనిదాన్ని చేసేలాగా ఉన్నారు అని మనసులో అనుకుంటూ నా పెళ్ళయ్యాక వీళ్ళ కాతులు చేళ్ళు విరిచేసి అవిటి వాళ్ళని చేసేస్తా అని అనుకుంటూ మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. నువ్వు ఎన్ని విధవ పనులు చేసినా కూడా అనాథవని ఇంట్లో ఉంచుకొని ప్రేమగా చూసుకొని ఒక వాటర్ ఇవ్వమంటే ఇన్ని మాటలు అంటావా నీకు బుద్ధి చెప్పాల్సిందే అని ఆరు అనుకుంటూ వాటర్ తీసుకెళ్తున్న కాలుకి తన కాలుని అడ్డం పెట్టేస్తుంది. ఆరు కాలు తగిలి కింద పడిపోతుంది. దాంతో పైకి లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు సదాశివం గారు నిర్మలమ్మ గారు. ఏమైందమ్మా అని అడుగుతుండగా ఏం కాలేదు అంకుల్ ఎలా పడ్డానో అర్థం కావట్లేదు అనగానే కింద పడిపోవడం చూసిన ఆరు షాక్ అవుతూ ఉంటుంది. ఏంటిది నా కాలెందుకు తగిలింది ఎలా పడిపోయింది అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో ఏమీ లేదు నేను ఎలా పడ్డాను అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కళ్ళు తిరిగినట్టున్నాయమ్మా కాస్త సేపు కూర్చొని వెళ్ళు అనగానే పర్లేదు అంకుల్ బాగానే ఉన్నాను నాకు దెబ్బలు తగలలేదు నేను పని మీద బయటికి వెళ్తున్నాను అని ఆరు వెళ్ళిపోతుంది. గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతుంది. గుప్తా గారు ఏదో దాస్తున్నారు ఇప్పుడు
నా కాలు తగిలి మను పడిపోయింది. మొన్న కొబ్బరి బొండం కూడా అలాగే పడిగింది. నాకేమైనా శక్తులు వచ్చాయా అని అనుకుంటూ అక్కడున్న గ్లాస్ని లిఫ్ట్ చేయడానికి ఆరు ట్రై చేసి తన స్పర్శ శక్తి వల్ల ఆ గ్లాస్ని పట్టుకొని పైకి లేపి అటు ఇటు తిప్పుతూ చూస్తూ ఉండగా గాల్లో గ్లాస్ ఎగరడం సదాశివం గారు చూసి షాక్ అయి నిర్మలమ్మ గారికి చెప్పేస్తారు. దాంతో ఆరు ఆ గ్లాస్ని కింద పట్టేస్తుంది. ఏంటి, గాల్లో గ్లాస్ తేలుతుందా, స్టెప్స్ కూడా వేస్తుందా, కళ్ళద్దాలు పెట్టుకోపోతే నేనే కనబడను, గ్లాస్ కనబడిందంట అని నిర్మలమ్మ గారు సదాశివం గారిని తిట్టగానే మళ్ళీ కళ్ళజోడు పెట్టుకొని సరిగ్గా చూస్తారు సదాశివం గారు. కానీ గ్లాస్ యథావిధిగా ఉంటుంది. ఇక అలా భయపడుకుంటూనే వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక ఆరు కుర్చీని టచ్ చేయగా కుర్చీ కూడా తగులుతుంది తనకి. ఇక నాకు శక్తులు వచ్చాయన్నమాట అని అనుకుంటూ గుప్తా గారిని నిలదీయడానికి ఆరు వెళ్తుంది. ఇక గుప్తా గారు ఆ బాలికకి విషయం తెలియకూడదు, ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే గుప్తా గారు అని ఆరు పిలుస్తూ ఉంటుంది. గుప్తా గారు ఏదో మాయ చేయడానికి నవ్వుతూ ఉండగా ఆరు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ఆరుకి శక్తులు వచ్చాయని గుప్తా గారు చెప్పేస్తారా? రాను నెప్సెస్లో చూద్దాం. ఆరుకి వచ్చిన శక్తులతో ఆరు ఏం చేయనుందో కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.